అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం మనం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన సంపాదించిన గొప్ప శ్రేష్టమైనటువంటి మాట ఇప్పుడు రాయబడుతూ వస్తూ ఉంది. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించు ప్రతి ఒక్కరిని కూడా ఒకటి మనకు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఇంకొకటి వాళ్ళకి నచ్చిన పని చేయాలి. వాళ్ళకి నచ్చిన పని చేస్తేనే మనం ఏం చేస్తాం? వాళ్ళని సంపాదించాలి. లేదా మన దగ్గర దానికి తగినట్టు మన దగ్గర ధనం ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఒకదానికి ఒక విలువైనటువంటిది ఉంది. పిల్లల దగ్గర నుంచి ప్రేమ సంపాదించుకున్నా అంటే ఏం కావాలి? రామ అంటే వస్తారా? ఏదైనా ఇస్తే వస్తారు. అయితే దేవుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఒకదాని నుంచి మన అందరినీ ఏం చేస్తున్నాడు? సంపాదించుకున్నాడు. ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి మాట. ఏమిచ్చి సంపాదించుకున్నాడు అంటే ఏమిచ్చినాడు? అక్కడ రక్తం ఇచ్చి. ఇది పరుల రక్తం కాదు, పక్కింటోడదో ఎదిరింటోడదో లేదా మార్గంలో పోయేటోడదో వేరే వాళ్ళదో ఎవరిది కాదు. దేవుడి యొక్క రక్తం ద్వారా ఏం చేసినాడు? అందరినీ కూడా సంపాదించుకున్నాడు. ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి మాట. ఎందుకు మనల్ని సంపాదించుకోవాలి? మనం ఎట్లాంటి వారము? దేవునికి మనలో నచ్చినటువంటి గుణమే లేదే. దేవుడికి అంతమంది నచ్చిన వారిగా ఉంటున్నారు లేదు, లేదా దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేవారు అనేక మంది ఉన్నారు. మరి అట్లాంటి వారి కోసం కాదు, సమస్తము ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు అనేది ఒక గొప్ప త్యాగం. తీసుకోవడం అనేది చాలా ఈజీ, కానీ సంపాదించుకోవడం అనేది మరి ఎంత కష్టం. అరే మనం ఒకటి సంపాదించుకున్నాం రా అంటే, అరే మనం ఇల్లు సంపాదించుకున్నాం, స్థలం సంపాదించుకున్నాం, లేదా ఇతరితరు కష్టపడి మనం ఏదైనా తీసుకున్నాం అనుకో, దాన్ని ఏమంటాం? మనం సంపాదించాం. అరే బండిని సంపాదించాను. చూడండి, పరీక్షల్లో ఎవరైనా పాస్ అయినా ఏమంటారు? మార్కులు సంపాదించారు. వాడు పాస్ అయ్యి అందుకే మార్కులు వచ్చినాయంటారా? మార్కులు సంపాదించారు. స్థలం వచ్చిందంటే ఏమంటారు? స్థలం సంపాదించుకున్నాం. మనకంటే పర్యాయ పదాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చదవబడిన లేఖనాన్ని బట్టి, ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే స్వరక్తం ఇచ్చి ఏం చేసినాడు? మనని సమస్తము ఇంతోళ్ళైనా 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా మంచం మీద పడున రోగిష్ఠునైనా అందరినీ కూడా ఎట్లా సంపాదించుకున్నాడు? స్వరక్తం. ఆయన ఓన్ ప్రతి ఒక్కరిని సంపాదించుకున్నాడు. అయితే మనం అనుకోవచ్చు మనమే పాటి కాదు, అరే నేను చాలా చిన్నటువంటి, లేదా అది చిన్న జీవితము, దేవునికి ఏమాత్రం ఇష్టమైనటువంటి జీవితం కాదు. అయితే దేవుడు నన్ను ఎందుకు సంపాదించుకుంటాడు? ఎట్లా సంపాదించుకుంటాడనే ఒక ఆలోచన నీలోకి వస్తే కొన్ని విషయాలు మనం చూసి మనం ముగించుకుందాం. చూడండి, అందులో మత్తయి సువార్త మనకి బాగా పరిచయమైనటువంటి వాక్యం. మత్తయి సువార్త 21వ వచనం, మొదటి వచనం 21. చదవండి. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర చదవండి. బెత్పైకి వచ్చినప్పుడు యేసు శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళగానే కట్టబడిన గాడిద, దానితో ఉన్న గాడిద పిల్లలు మీకు కనబడను, వాటిని విప్పి నా ఎదుకు తోలుకొని రండి. ఇదెంతో గొప్ప శ్రేష్టమైనటువంటి మాట. 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పసిపిల్లల చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పాడు. సంపాదించుకోవడానికి దేవుడు చేసినటువంటి యత్నం ఎంతో. ఆయన కరెక్ట్గా మనం చూస్తూ వస్తున్నాం. ఆయన యెరూషలేముకు సమీపించినప్పుడు, ఇంకా సిలువ వేయబడక ముందు రోజులు, ఒక 5 రోజులు అనుకుంటారు. నిన్నటితో ఆదివారం ఆయన యెరూషలేముకి ప్రవేశించినటువంటి దినము, నిన్న మధ్యాహ్నం. అది మనం ఎట్లా చెప్తామంటే లూకాసు వార్త అధ్యాయము 19వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. మరునాడు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు ప్రవేశించినాడు. ఆ మరునాడు అనేటువంటి ముందు వచనాలు మనం చదువుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు లాజరు బెతనియా ఇంట్లో కూర్చున్నాడు. ఒక సుగంధ ద్రవ్యములతో తీసుకుని వచ్చి ఆయన పాదములకు మ్రొక్కుతూ ఉంటాడు. అది శనివారం సాయంకాలం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు ప్రవేశించినాడు. ఆదివారం నుండి ఇంకా సిలువ వేయడానికి 5 రోజులు ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే
ద యాస్ అండ్ ద క్లాక్. ఈయన ఆ వాహనాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇది ఎంతో చిన్నది, ఇది ఎన్నిక లేనిది. దెర్ వాజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆర్ దెర్ వాజ్ నాట్ ఏ ప్రయారిటీ. దానికి ఏమాత్రం కూడా ఏం లేదు, ఒక ముఖ్యమైనటువంటి విలువ లేదు. అది దేవుడు ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి మాట, ఎంతో ఒక గొప్ప మాటని ఇక్కడ మనం చూస్తాము. అయితే చూడండి, ఇక్కడ 3 విషయాలు మనం చూసి ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాము. అయితే త్వరగా చూస్తాము. ఇందులో గాడిద ఎంతో చిన్నది, చాలా చిన్నటువంటి జీవితంలో గాడిద ఉన్నప్పుడు ఆ గాడిద మొదటిగా శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు. 2వ వచనంలో మీ ఎదుట గ్రామాలకు వెళ్ళగానే అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లలు అక్కడ ఉంటుందని చెప్పినాడు. అక్కడికి వెళ్ళండి, దాన్ని తోలుకురండి అని చెప్పినాడు. ఒక మనిషి నువ్వు నేను ఉన్నాము, మన ఇద్దరికి పరిచయం లేదు. నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి నాకు బండి కావాలంటే ఇస్తావా? నువ్వు కొడతావా? యేసుక్రీస్తు ప్రభు అనేక సార్లు పోయిండొచ్చు. ఎంత లేదు, నీ సొంత బిడ్డ వచ్చి నేను అడిగినాడు బండి మనం ఇస్తావా? ఫస్ట్ ఆలోచిస్తా. దేవుడు చూడండి ఎంతో గొప్ప కార్యం అండి. ఇతను పిలిచినాడు, బహుశా పెద్దవాళ్ళు అనుకుంటారు. పిలిచినాడు, వచ్చిన వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? వండాయి అప్పుడు ఆ ఊళ్ళో మీకు వెళ్ళగానే ఏం కనబడితే గాడిద పిల్ల కట్టబడి ఉంటే దాన్ని తోలుకురండి అన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఒక ప్రశ్న వేసినాడు. తప్పకుండా మేము ఏమడుగుతాడు, ఎవడో వచ్చి ఊరికని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలి దేవునికి? ఇవి కావాల్సినవి అని చెప్పమంటాడు. వెళ్ళినారు. ఒకవేళ ఆయన అడుగున్నాడేమో, ఎవరికయ్యారంటే ఇది దేవునికి కావాలను అని అడుగుండొచ్చు. అప్పుడు మనం ఏమన్నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాము. కానీ దేవుడు చూడండి ఇంత ధైర్యంగా చెప్పినాడు. ఎందుకన్నాడు? మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మత్తయి భక్తుడు రాస్తూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు యూదులకు ఎట్లా వచ్చినాడు? లోకానికి రాజుగా వచ్చినాడు. మనం చూస్తూ వస్తూ ఉంటాం. రాజుకున్నటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే రాజుకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన గుణం ఏంటంటే అథారిటీ, అధికారం. ఈ లోకంలో ఉన్న ప్రతి దాని మీద దేవుడికి ఏముంది? ప్రతి దాని మీద రాజుకు ఉన్నటువంటి గుణమే అది. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని అవి తీసుకొని. ఇది మొదటి సందేశం. అయితే మనం నిన్న సాయంకాలం మనం చూస్తూ వచ్చినాం గాడిద యొక్క స్థితి, గాడిద యొక్క పరిస్థితి మనం చూస్తూ వచ్చినాం. నిర్గమకాండం 13వ అధ్యాయంలో 13వ వచనంలో మనం గాడిదకు బదులు గొర్రెలను మనం ఏం చేస్తున్నాం? తీసుకుని వెలయించుకుంటూ. అయితే దీనికంటే గొప్ప శ్రేష్టమైనటువంటి మాట, గాడిద కట్టబడి ఉన్నది. ఆ గాడిదను విడిపించడానికి దేవుడు గాడిద లాంటి మనం పోలి ఉన్నామని కూడా మనం నిన్న వింటూ వస్తున్నాం. అయితే ఒక మాటను మనం చూసుకొని గాడిద యొక్క అడ్రస్ మనం తెలుసుకొని ఇక ముందు మనం గాడికి అడ్రస్ ఇచ్చినాడు దేవుడు. అక్కడ చూద్దామా? చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనం. వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. చాలు. ఇక్కడ మొదటి లైన్లోనే మనకి అడ్రస్ ఇచ్చినాడు దేవుడు. ఏమని అంటున్నాడు అక్కడ? మీరు ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి. తర్వాత అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ ఒక లైన్ రాయబడి ఉంటుంది, దే ఆర్ ఎంటరింగ్. వాళ్ళు ఇంకా ప్రవేశిస్తుండగానే, ఊరి లోపల లేదు గాడిద. ఏడుంది ఇప్పుడు? ఇంకా ప్రవేశిస్తూనే ఉంది. ఊరు బయట కట్టబడింది కానీ అని మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. గాడిద యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా. అది ఊరు బయట ఉంది, ఇంకా లోపల కూడా బయట వెలపెట్టి కొన్నాడు, స్వార్థం ఇచ్చి కొన్నాడు. మనము అవతల ఎక్కడో ఉండవలసినటువంటి వారు, ఏదో పాపం ఉండవలసినటువంటి వారు, బ్రతికేలైనటువంటి జీవితం. పాపము పరిపక్వం ఏమైందండి? మరణం. ఆ పాపములకు జీతము మరణం. అయితే మనం చేసినటువంటి అనేక పాపములకు వెలుపలే ఉన్నవి, లోపలికి రాలేదు. వెలుపలున్నటువంటి పరిస్థితి, కట్టబడినటువంటి పరిస్థితి, త్రోసివేయబడినటువంటి పరిస్థితి. లేవాని మా స్థితిలో, లేవామని మా స్థితిలో, కుటుంబంలో త్రోయబడ్డాం, బంధువుల దగ్గర త్రోయబడ్డాం, బంధువులు ప్రేమ లేదు, ఏ ఒక్కరు మంచిగా మాట్లాడే వాళ్ళు లేరు. అందరిలో మనం ఏమైపోయినాం ఇప్పుడు? అయితే దేవుడు వెలిగేది. ఇంకా వారు ప్రవేశించుతుండగానే దాన్ని ఏం చేసినాడు?
దిస్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద యాస్ అండ్ ద క్లాక్. ఇదే గాడిద యొక్క అడ్రస్. దానికి అడ్రస్ ఉండాలి. ఇప్పుడు ఏంటి అడ్రస్? వాళ్ళు ఇంకా ప్రవేశింపకుండానే అది ఇది నన్ను కూడా నీ పాపపు జీవితాన్ని దేవుడికి మార్చడానికి ఆయన ఏం చేసినాడు? దే ఆర్ నాట్ ఎంటర్, దే ఆర్ ఆల్రెడీ. ఆయన సిలువలో ఏం చేసినాడు? స్వరక్తమిచ్చి సంపాదించినాడు. ఆయనకున్న రక్తమంతా కూడా ఇచ్చినాడు. మనం చూస్తా వస్తే ఎట్లా స్వరక్తం అని అంటే, ఒకడు బల్లెం తీసుకొని వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు, మరణించినాడా లేదని ఆయన ప్రక్కలో వచ్చినప్పుడు వారికి ఏమొచ్చింది? నెత్తురుపోయి ఇప్పుడు ఏమొచ్చింది? నీరు. సర్వముని చేంజ్ చేసినాడు దేవుడు మనకు. ఎంత వాజ్ ఎ గ్రేట్ లవ్. ఇది నాన్న నువ్వు చదువుతా వస్తున్నావు, అనేక దినాలు అనేకమైనటువంటి మారులు చదువు, ఎన్ని 40 దినాలు వచ్చిపోతా వస్తున్నాయి కూడా నీకు తెలుసు. అది దినానికి ద లైఫ్ ఆఫ్ వాడుకున్నటువంటి జీవితం ఇది నేను నీకు కూడా. ఇంకా పాపంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీకు చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. నువ్వు ఇంకా కట్టబడి ఉంటే పాపము, అది ఏ పాపమైనా కానీ, ఎట్లాంటి పాపమైనా కానీ, దుర్మార్గమైనటువంటిది కానీ, మందు కానీ, త్రాగుడు కానీ, సిగరెట్ కానీ, ఏదైనా కానీ, ఏ పాపంలో అయినా నువ్వు కట్టబడి ఉంటే ఓ యేసుక్రీస్తు ప్రభు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంకా నువ్వు కట్టబడి ఉంటే ఆయనకి ఇష్టం లేదు. అదే కీర్తన 119 దావీదు అంటాడు, నా కట్లను నువ్వు విప్పి ఉన్నావు. అపోస్తలుడైనటువంటి పౌలు 19వ అధ్యాయంలో అంటాడు, నేను అనుదినము కూడా ఏమంటున్నాను? బంధకములలో బంధింపబడి ఉన్నాను. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి పనులు మనం అనేక సార్లు చూస్తా వచ్చాం. మానవుడు అంటే 99 తప్పులు చేయడట. ఒక్క పాపాన్ని ఏం చేస్తాడు? 99 సార్లు. ఆ ఒక్క పాపం తప్పించుకోవడానికి, ఆ ఒక్క పాపాన్ని కప్పించుకోవడానికి, ఆ పాపం కోసమే ఇంకొక పాపం, ఆ పాపం కోసం ఇంకొక పాపం, అనేకమైనటువంటి పాపం చేస్తాం. మందివైపోయి ఉన్నావు, అపవిత్రమైపోయి ఉన్నావు, వెలుపలే ఉన్నావు, ఇంకా లోపలికి రాలేదు. దేవుడికి నన్ను ప్రేమతో నేను పిలుస్తూ ఉన్నాను. ఇంకా మనం చూస్తూ వస్తుంటాం. అయితే నేను త్వరగా చెప్తాను. మనకి ఆ అధ్యాయాలు సుపరిచితమే, వాక్యం సుపరిచితమే. దేవుడు చిన్న వాటిని ఎన్నిక చేసుకొని గొప్ప రాజ్యాన్ని ఏం చేసినాడు? స్థిరపరిచాడు. ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి మాట, ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ 40 ఉపవాస దినములలో అయ్యో నా బ్రతికెంత, నా జీవితం ఎంత, నా యొక్క గమ్యం ఎంత, నేనెంత, నా పరిస్థితి ఎంత అని నువ్వు అనుకుంటే ఇది నా దయాసింద క్లాక్ స్టోరీలు వినుంటా, చిన్నప్పటి నుంచి వినుంటా. గాడిద పిల్లని దేవుడు ఏం చేసినాడు? ఎన్నిక చేసుకున్నాడు. గాడిద పిల్లనే దేవుడు ఎన్నిక చేసుకుంటే దానికంటే శ్రేష్టమైన వాడు, దానికంటే శ్రేష్ఠురాలు ఇది నా దేవుడిని కూడా జ్ఞాపకం. ఇంకా మనం చూస్తాం యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేకమైనటువంటి సమూహం ఆయన ఉపమానం వినడానికి వచ్చినప్పుడు, అప్పటికే చాలా దినములు అయిపోతున్నప్పుడు వాళ్ళు ఆకలితో ఉన్నారు, ఎంతో ఆకలితో వదిస్తా ఉన్నారు. అరే వీళ్ళందరికీ ఆకలి ఇస్తున్న విషయం దేవుడికి తెలుసా? దేవుడికి తెలుసు. అప్పుడు ఏం చేసినాడు? అయ్యో వీళ్ళందరి కోసం చికెన్ ఉండండి, మటన్ ఉండండి ఇవన్నీ చెప్పినాడా? ఒక చిన్న కుర్రవాడి దగ్గర తీసుకొని ఏం చేసినాడు? 5 రొట్టెలు చిన్న ఎంత గొప్ప చిన్న జీవితం. దేవుడు ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న వాటినే గొప్ప మహిమకరంగా వాడుతున్నాడు. ఇది నన్ను అనుకున్నాడు, ప్రభా నా బ్రతుకు, నా కుటుంబం దేనికి పని కాదు, నువ్వు ఆ సిలువలో చేసిన దానికి, ప్రభా బలియాగానికి నేను పాత్రుని కాను అని నువ్వు అనుకుంటే దేవుడు ఇది నాకు 5 రొట్టెలను 2 చిన్న చెప్పులు దేవుడు ఏం చేసినాడు? అద్భుతంగా వాడు. దేని కొడుకంటే తన స్వరక్తం నుంచి మన అందరినీ సంపాదించు. ఇది నన్ను ప్రభా నా కుటుంబం కూడా ఎన్నిక వెలుపలున్నది, ఇంకా లోపలికి ఎవరు కూడా ఆహ్వానించారు. అందరూ వెలివేస్తున్నారు, అందరూ దూరం చేస్తున్నారు. మాటలతో కానీ, ప్రవర్తనలో కానీ, విషయంలో కానీ, విషపు చూపులో కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఏం చేస్తుంది? లోకం ఎంతో భయంకరం. అయితే వీటన్నిటి విషయంలో దేవుడు చిన్న చిన్న కార్యాలు చేశాడు. ఆ చిన్న చిన్న కార్యాలు గొప్ప చిన్న జీవితం. ఈరోజు ఉంటావు, రేపు ఉంటావు, రేపు పోతావు కూడా లేదు. ఇప్పుడు పరలోకి రావచ్చు. అయితే మనం అనుకుండొచ్చు మరణం అనేది ఆ ముగింపు అనుకుంటాం, కానీ కాదు. మరణం అనేది ఇంకొక కొత్త జీవితం. మరణం వెనకాల ఇంకొక కొత్త జీవితం అనుకున్నాను. మొదటిగా మనం చూసాం, స్మాల్ థింగ్స్ హ్యాస్ ఎ గాడ్ చూసే. చిన్న కార్యాలు దేవుడు ఏం చేసినాడు? చిన్న సంఘమే కావచ్చు, కొంతమంది కావచ్చు, 2-3 రావచ్చు, 4-5 కావచ్చు. దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం. నీ భర్త చిన్న ఉద్యోగమే చేయదు,
చిన్న పనే చేయొచ్చు కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు కూలి పనికి పోవచ్చు కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఇటుక పనికి పోవచ్చు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇంత పనే చేయొచ్చు, చిన్న పనే చేయొచ్చు, అయినా దేవుడు గొప్ప కార్యం ఏం చేస్తాడు, చేసి చూపిస్తాడు. మార్వెలస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో ఏం చేస్తాడు, చేసి చూపిస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసినాం, గాడిద గడిద పిల్లలు చూసినాం. ఇంకా మనం చూస్తూ వస్తే లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అన్ని దోణెలు ఉంటుండగా దేవుడు ఏ దోణి ఎక్కినాడు, అక్కడ ముందు లైన్లో రాయబడింది చిన్న దోణి ఎక్కినాడు అని. చాలా చిన్న దోణి ఎక్కినాడు. ఆ చిన్న దోణికి అవతలికి సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద తుఫాన్ వచ్చింది. దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. చిన్న జీవితమే, అయ్యో ఎంతనో మంచిగా పోతున్నా అనుకుంటా కానీ తుఫాన్ లాంటి కష్టాలు, తుఫాన్ లాంటి ఇబ్బందులు, తుఫాన్ లాంటి మనుషులు, భయంకరమైనటువంటి వ్యక్తులు, సముద్రం పొంగినట్టు పోతూ ఉంటారు. అందరినీ దేవుడు ఏం చేస్తాడు, తప్పిస్తాడు, అది అణిచివేస్తాడు. సముద్రం గద్దించగానే అది ఏమైపోయింది, ఆగిపోయింది. చిన్న దోనెక్కినాడు, అవతలకు పోయినాడు. అక్కడ దయ్యములు పట్టినటువంటి వాడు చిన్న కుమారుడు, వాడు కూడా చిన్నాడు, చిన్న కుమారుడు అక్కడ దయ్యములు పట్టి అక్కడ ఉన్నప్పుడు సమాధిలో ఉన్నప్పుడు దేవుడు వాడిని ఏం చేసినాడు, ఈ దేవుడితో నీ చిన్న జీవితాన్ని దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నాది చిన్న జీవితం, ఈ చుక్కంటే చిన్నది, నా కోసం ఎంత ఆ రక్తం కాల్చిన ఎంత గొప్ప. ఇది 3వ తలంపు. 4వ తలంపు మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు పన్ను కట్టాల్సినటువంటి సమయం, ఆయన దగ్గర ఏం కూడా పన్ను కట్టడానికి డబ్బులు అప్పుడు పిలిచినాడు, వెళ్ళినాడు. ఆ చాప కడుపులో ఏమున్నాయి, ఆ చేపను ఓపెన్ చేస్తే ఏమొస్తాయి, పైసలు వస్తాయి, పోయి చూడడం. చిన్న చేపలో నుంచి దేవుడు ఏం చేసినాడు, చిన్న మాట నుండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చిన్న మాట. ఇది నా చిన్న జీవితం దేవుడు కావాలి. దేవుడు అడుగుతున్నాడు, ఇది చిన్న జీవితమే కావచ్చు కానీ నీ జీవితం నాకు ఏం చేయాలా. ఆయన నీ ఆస్తి అడగడు, నీ అంతస్తు అడగడు, నీ హోదా అడగడు, నీ చదువు అడగడు, నీ ప్రవర్తన అడగడు, ఇంకా నీకున్నవి ఏమీ అవసరం లేదు. అవన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఒక్కడు వస్తే అదే ఆయన శిలువలో చేసినటువంటి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ శిలువలో ఆయన వేలాడుతూ వచ్చినాడు. రక్తం అంతా కాచినాడు, స్వరక్తం ఇచ్చేం చేసినాడు, సంపాదించాడు. నువ్వే నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తే తట్టుకోలేవు. అట్లాంటి దేవుడు పరలోకపు తండ్రి, భూమి ఆకాశము అందున్నటువంటి సమస్తలను దేవుడు సృష్టించిన వాడుగా నువ్వు పాపం చేస్తున్నావు, అయితే దేవుడు నేను క్షమిస్తున్నాడు, మరలా ఆయన నేను ప్రేమిస్తున్నాడు. అయితే నువ్వు మరలా ఏం చేస్తున్నావు పాపంలో. దేర్ హ్యాస్ నాట్ ఏ ఫుల్ స్టాప్. కామ పెట్టిపోతా ఉన్నావు కానీ ఫుల్ స్టాప్ ఏం చేయడం లేదు. చిన్న జీవితంలో పెద్ద, చిన్న వాటిలో పెద్ద. ఈ దినములు బట్టి వారం రోజుల్లో ఇంకా కొన్ని దినాలే మనకి ఆ యొక్క శ్రమల దినం ఉంది, లేదా శ్రమల ధ్యానం చేస్తాం. ఈ వాక్యం అయిపోయిన తర్వాత వాక్యాన్ని విడిచిపెట్టు, ఇంకా ముందుకు వెళ్ళాలి. చిన్న జీవితంలో గొప్ప కార్యాన్ని చూడాలనుకుంటే, చిన్న జీవితంలో ప్రభా నువ్వు గొప్ప కార్యాన్ని చూడాలనుకుంటున్నావు, నువ్వు అడిగితే తప్పక ఏం చేస్తాడు, ప్రభా నా బిడ్డలు, నా యొక్క కుటుంబము, నా ఇల్లు, నా వాకిలి, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎట్లా ఉంది, చిన్న సిలువే కానీ ఇప్పుడు ఏమైపోయింది అందరికీ. సిలువను వచ్చినటువంటి అతిశయం, సిలువను వచ్చినటువంటి ఇప్పుడు అతిశయం. కాబట్టి ఇది ప్రభు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఈ రాత్రికాల సమయంలో 4 విషయాలు మనం చూస్తున్నాం. ఈ 4 విషయాలు ఏదో ఒక విషయం నీ హృదయానికి హత్తుకునేదిగా ఉంది. ఏదైనా విషయం నీతో మాట్లాడి ఉంది. నువ్వు యవ్వన కాలంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, చిన్నవాడివైనా పెద్దవాడివైనా, చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడుతూ ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఇది నా దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీ చిన్న జీవితం కోసం, నీ చిన్న జీవితాని కోసం, దేవుడు నిలబెట్టే దానికోసం ఆ శిలువలో, ఆ ఘోర కల్వరిలో ఆయన రక్తం అంతా కూడా ఖర్చు పెట్టి స్వరక్తం ఇచ్చి మనలందరినీ సంపాదించు. ఇది నన్ను ధైర్యంగా చెప్పొచ్చు. నువ్వేంద్ర నీ బ్రతికెంతాను మా ఎవరైనా అంటే నువ్వు చెప్పు ధైర్యంగా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నన్ను ఏం చేసినాడు, సంపాదించు. ఎంత గొప్ప ఈ దినమును బట్టి, ఈ సాయంకాల సమయంలో బట్టి ప్రభావం చేసిన గొప్ప కార్యం, నువ్వు చేసినటువంటి యాగము అది ఎంతో గొప్పది, అది ఎంతో శ్రేష్టమైనది, మానవుడు వివరించలేనిది, వర్ణించలేనిది. ప్రభా నేనే పట్టుగా, నా బ్రతుకు ఎంత, నా స్థితి ఎంత,
నా యొక్క జీవితం ఎంత, వీటన్నిటిలో నుండి ప్రభు నన్ను బయటకు తీసుకొచ్చు. నీ పరిస్థితి ఎట్లుందో ఒక దినాన్ని ఆలోచించు, నీ జీవితం ఎట్లుందో ఒక దినాన్ని ఆలోచించు. ఒకనప్పుడు ఎంత భయంకరంగా ఉందో, రోగం లేదు కానీ రోగంలో పోలినటువంటి బాధలు ఉన్నాయి, డబ్బు లేదు కానీ అప్పులు ఉన్నాయి, ఎంత భయంకరంగా. బయట శరీరం బాగుంది కానీ లోపల హృదయము ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖము, ఎంతో కన్నీరు. ఒకవేళ దేవుడు అవన్నీ ఎరిగిన వాడే ఉన్నాడు, దేవుడు అవన్నింటినీ తెలుసుకున్న వాడే ఉన్నాడు. విషపు మాటలు, విషపు చూపులు, విషపు కళ్ళు, అనేక మంది త్రోసిపుచ్చడానుట, బుద్ధినట్టు మాట్లాడుట, నాలుగుతో అపహసించడం, అన్యాయం చేయడం, అవమానించడం, బాధించడం, బాధ పెట్టడం, ఇవన్నీ నీ జీవితంలో జరగలేదా? ఇవన్నీ నీ జీవితంలో ప్రవేశింపలేదా? ఇవన్నీ నువ్వు ఇప్పుడు చూడడం లేదు. ఒకనొక దినం నీ జీవితం బాగుంటుందని నా ఒకనొక జీవితం, ఒకనొక టైంలో ప్రభా ఆ సిలువ దగ్గర నువ్వు కాచిన రక్తమే ఎంతో గొప్పదైతే నా జీవితం ఏంటైతే, నా జీవితం కోసం ఎంత చేశావు? నా రక్తమే సమర్పించిన వాడివి, రక్తమే క్రయంగా చెల్లించిన వాడివి. నా జీవితాన్ని సరిచేయి, నా బ్రతుకుని సరిచేయి, నా కుటుంబ జీవితాన్ని సరిచేయి. ఈ వాక్యం వింటున్న నువ్వు ఈ రాత్రికాల సమయంలోనే రేపటి దినం నీది కాదు. ఒకసారి గుర్తించు. నీ కన్నీటికి ప్రతిఫలం, నీ కన్నీటికి జవాబు సిలువ దగ్గర. ఈ దినములలో దేవుని యొక్క ధ్యానం చేస్తున్నటువంటి నీవు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఈ మైక్ ద్వారా వింటున్నావు, మందిరానికి రావడానికి నామోసుగా ఫీల్ అవుతున్నావు, లేదా మందిరానికి రావడానికి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారే, అయితే దేవుడు ఎక్కడున్నా సరే, ఎట్లాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు వినేవాడు. దేవుడు వింటున్నాడు. ఇది నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నా గమనం ఇది, నా సహోదరుడి పరిస్థితి ఇది, నా కుటుంబం పరిస్థితి ఇది, నా యొక్క భర్త పరిస్థితి ఇది, నా భార్య పరిస్థితి ఇది. వీరందరినీ నువ్వేం చేయి, మార్చగలవాడు నువ్వు ఒక్కడవే. దయచేసి నువ్వు బ్రతిమలాడు దేవుడు, నువ్వు తప్పక ఏం చేస్తాడు, సహాయం. ఎంతో గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో చేయాలనుకోడు. దినాలను బట్టి ఈ 4 విషయాలను నువ్వు చూస్తావచ్చు, ఈ 4 విషయాలను ధ్యానిస్తావచ్చు, ఈ 4 విషయాలను మనం పరివేయకుండా వచ్చు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం ప్రకారం 28వ వచనం ప్రకారం ఆయన స్వరక్తం నుంచి మనందరినీ కూడా గుర్తుపెట్టు. నువ్వేం ఫ్రీగా రాలా, నేనేం ఫ్రీ. మనమందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన రక్తం అంతటిని కూడా నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం నువ్వే ప్రయత్నం. ప్రభా మార్చు, ప్రభా మార్చు. బ్రతుకు మార్చగలిగిన వాడు, దాన్ని మార్చి స్థిరపరచగలిగిన దేవుడు. అదే కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ఆయన మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి ఏం చేస్తాడు, కాపాడు. తప్పక స్థిరపరుస్తాడు దుష్టత్వం నుండి. ఇంతకంటే గొప్ప సంగతి, భాగ్యం ఇంకేమైనా ఉంటా? ఆ సిలువలో ఆయన చేసినటువంటి ఆ సిలువలో ఆయన ఈ దినాన్ని అనుకో. ముందు ఆయనను పెట్టినాం, విశ్వాసం చేసుకో, ధ్యానం చేసుకో. యేసుక్రీస్తు సిలువే కూడా ఒకసారి జ్ఞాపకం. ఆ సిలువను విలువలు తీసుకున్నాం. సిలువ కనబడి అన్నం కాదు, లేదా సిలువ కనబడి దండం పెట్టమని దేవుడు ఎప్పుడు సిలువ కనబడి ఒక్కటైనా ఒక్కరోజు నన్ను గుర్తొచ్చినా, ఏ రోజైనా సంతోషంగా వచ్చినావు మందిరానికి? దేవుడు ఎప్పుడో మన్నించినాడు కదా, దేవుడు మన కోసం ఇంత చేసినాడు. ఏ రోజైనా సంతోషపడ్డావు? ఇంకా ఎంతకాలమే కష్టం, నీకోసం కష్టం అంతా భరించినాడు. కష్టాన్ని ఇష్టంగా భరించిన వాడే యేసుక్రీస్తు. ఎన్ని అవహేళనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని సూటిపోటి మాటలు, దయ్యాలు వదిలిపెడితే ఏమన్నాడు? దయ్యాలు పట్టేవాడు. రోగిని స్వస్థపరిస్తే నీకు స్వస్థపరచడానికి అధికారం ఎవడిచ్చినాడు అంటే, మాకు పోయి డాక్టర్ దగ్గరికి నువ్వు బాగాలేకపోతే నువ్వు డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ ఇంజక్షన్ చేస్తాను, ఎవడిచ్చాడు అధికారం అని అంటావా? ఏమంటాడు? బయటకు పోమంటాడు. దేవుడు కూడా అనొచ్చు, పో బయటికి. శాంతమైనటువంటి మాట. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఈ రాత్రికాల సమయంలో దేవుడిని ప్రేమతో పిలుస్తుంది. ప్రేమ గల దేవుడు ప్రేమతో ప్రేమ వార్తలని తెలియజేస్తుంది. చేతులు చాచని పిలుస్తుంది. నీ చిన్న జీవితం అయితే సిలువలో మనం అనేక సార్లు చూసినాం, సిలువలో త్యాగం చూసినాం, సిలువలో ప్రాణం పెట్టడం చూసినాం, అన్నీ చూసినాం. ఈ విషయాన్ని కూడా మనం చూస్తావచ్చు. నీ చిన్న జీవితం, నీ చిన్నపాటి జీవితాన్ని దేవుడు కూడా ఆ సిలువలో ఆయన చేసిన నీ చిన్నపాటి జీవితాన్ని దేవుడికి ఇస్తే, ఆయన సిలువలో చేసిన దానికి ప్రతిఫలం అదే. దేవుడు ఎంత సంతోషపడతాడు. కాబట్టి నమ్మదు, ఈ లోకం నమ్మదు, ఈ లోక ఆశలనే నమ్మదు. లోకంలో ఉన్నవన్నీ కూడా ఎంతో భయంకరమైనవి. అయితే నీకు అవసరతలు ప్రతిదీ నీకు తెలుసు,
నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు, వాటన్నిటిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అదే అంటున్నాడు, మొదట ఆయన రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఏమవుతాయి అనుకుంది. మనం అది తప్ప మిగతా అయితే దేవునికి ఎంతో వందనాలు. ఇప్పుడు మనం ఎంతో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మందిరానికి రావాలనే ఆసక్తి, ఆత్రుత మనకి దేవుడు పెట్టినాడు. దేవుని మందిరానికి రావడమే కాదు, వాటిల్లో పాలు పొందినా ఎంతో వందనాలు. అయితే వాక్యం విన్నా, వాక్యం వినగలుగుతున్నాం. ఈ వాక్యం వెంబడి ప్రభువానికి గుండెలు రోజుకుంటూ మొరపెట్టడానికి సిద్ధంగా ఉండు. దేవుడు నీ బ్రతుకు మార్చడానికి సిద్ధంగా. ఆయన సిలువలో చేసింది పాపాలు క్షమించబడడానికే కాదు, బ్రతుకు మార్చడానికి, ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చడానికి. చేంజ్ హర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితం. నీ జీవితం ఇట్లా ఉంటే దేవునికి ఇష్టం లేదు. నువ్వెప్పుడు ఏడుస్తుంటే దేవునికి ఇష్టమా? నువ్వెప్పుడు బాధపడుతుంటే దేవునికి ఇష్టమా? నువ్వెప్పుడు దుర్వాసనాలలో ఉండడం దేవునికి ఇష్టమా? అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు వేదనలో ఉంటే, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు అవమానంలో ఉంటే, నువ్వు నిందల్లో ఉంటే, నువ్వు అపజయాల్లో ఉంటే, నువ్వు హేళనలో ఉంటే దేవునికి ఎన్నడూ ఇష్టం లేదు. అన్నిటి నుంచి బయట తీసుకురావాలి. నువ్వు హేళనను తప్పించడానికి, నిన్ను దుర్వ్యసనం నుంచి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేసినాడు. ఆయన రక్తం అంతా కూడా ఏం చేసినాడు? కాల్చి ఇది మనం బట్టి ప్రభావం చేసిన కాదు, ప్రభావం చూపించిన ప్రేమ ఎంతో. ఆ వాక్యం విన్న వాక్యాన్ని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఈ వాక్యాన్ని విని ఉంటే, ఈ వాక్యం నీ హృదయంలో వచ్చి ఉంటే, అపోస్తలుల కార్యములు 20:28 ప్రకారం విన్న వాక్యాన్ని బట్టి నువ్వు దేవా, నువ్వు నా జీవితంలో నీ స్వార్థం ఇచ్చి నన్ను సంపాదించుకున్నావు అంట. అయితే ఈ సంపాదించిన ఈ శరీరంతో నీకు వ్యతిరేకమైన కార్యాన్ని ఏం చేస్తున్నావు? లోకంలో వెళ్ళిపోతున్నాను, లోకంలో ఉన్న వాటి కొరకు ఎంతో పరివేరుకుంటున్నాను అన్న జ్ఞాపకం చేసుకో. నన్ను వీటి విషయంలో నువ్వు తప్పించడానికి ఇష్టపడితే ప్రభా నేను కోరుతున్నాను ప్రభా, ఇష్టపడుతున్నాను, నా పాపంలో నేను తప్పించు. అయితే మానవుకున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే బయటికి రావాలని కోరుకుంటాడు, కానీ బయటికి వాటన్నిటి నుంచి తప్పించడానికి దేవుడు తప్పక మనకి ఏం చేస్తాడు? ప్రభా నా జీవితాన్ని సరిచేయి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కోరదుగా నీ చిన్న జీవితాన్ని చిన్న యేసయ్య చేతిలో పెడితే ఆయన గొప్ప కార్యాన్ని జీవితంలో చేస్తాడు. ఆ శిలువ యాగంలో ఆయన క్రయధనం చెల్లించిన వాడిని గుర్తుపెట్టుకో. ఇంకా అనేకమైనటువంటి జీవితం ఉంది. ఈరోజు రాలే, రేపు పోదాంలే మందిరానికి, ఈరోజు అడగొద్దులే, రేపు పోదాంలే, దేవుడిని అడుగుదాంలే, ఈరోజు ప్రార్థన వద్దులే, రేపు ప్రార్థన పోదాంలే, ఈరోజు ఎందుకులే, రేపు పోదాంలే, రేపు అని వాయిదాలు ఎన్నడూ కూడా వేయద్దు. ఈ లోకం నీది కాదు, ఈ లోకం ఉన్నవి నీవి కాదు, రోజులు నీవి కాదు, గడియలు నీవి కాదు, సమయం నీది కాదు, నిమిషం నీది కాదు. ఏ నిమిషం ఏం సంభవించాల్సిందో నీవు కూడా. కాబట్టి ఇది ఉన్నాయి. మరి ఒకసారి నిన్ను ప్రేమపూర్వకంగా దేవుని మందిరానికి ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యం నీకు ఇస్తున్నాం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు అనే విషయం తెలుసుకుని ఆయన నీ జీవితాన్ని మార్చగలవాడు. ఆయన ప్రేమతో చేతులు చాచి నేను పిలుస్తున్నాడు. రమ్మానుచున్నాడు నీలో ప్రభు యేసు వాచాతగానా కరమోలు చాపి రమ్మానుచున్నాడు. వాచాతగానా కరమోలు చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి సమయందైనా ఎటువంటి సమయందైనా ఆదరణ నీకిచ్చునని ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. రమ్ము ఈ దినమే నీవు ఇచ్చట రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛాతుగానా రావడానికి నీవు ఇష్టమే. ఆ ప్రేమ గల దేవుడు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. రండి, నీ జీవితాన్ని మార్చుకో. ఈ మందిరం నీ కోసమే, నీ ప్రార్థన నీ కోసమే, ఈ వాక్యము నీ కోసమే. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మారాలను కోరుకుంటే అటు దేవుడు నీ జీవితాన్ని మార్చి నీ సంతోషంగా నిలబెట్టుకున్నాక.